పడదండి. ఎందుకు పడుతుంది? ఎందుకు పడుతుంది? సినిమా మీద డెఫినెట్ గా పడదు. యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడానికి స్టఫ్ యాడ్ ఉంది ఇక్కడ. యాంటీ ఫ్యాన్స్ ఇంకా ట్రోల్ చేయడం కాదు, మడతేసి 90mm రాడ్ దింపినట్లే. ఎందుకంటే అనుకున్న దానికంటే డబల్ ట్రిపుల్ రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చిన జనాలు మీరే చూస్తున్నారు. అందుకే కదా క్యాన్సిల్ అయింది. గ్రౌండ్ లో పెట్టడం చాలా బెస్ట్. ఇట్లాంటి పెద్ద హీరోలది, ఈవెన్ ఎన్టీఆర్ అనే కాదు, మన పెద్ద హీరోల అందరిది కూడా గ్రౌండ్ లో పెట్టడం చాలా చాలా బెస్ట్. ఎందుకంటే చాలా చాలా బాగుంది. ఇంకా ఇన్ఫాక్ట్ ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ బాగుంది. హైలైట్స్ అనిరుద్ గారి మ్యూజిక్, ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ, ఇంకొకటి సెకండ్ క్యారెక్టర్ ని ఫస్ట్ ట్రైలర్ లో కొంచెం భయపడుతున్న క్యారెక్టర్ లో చూపించారు. బట్ సెకండ్ క్యారెక్టర్ అది వన్ ఆఫ్ ద హైలైట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే దీని గురించి టీం మొత్తం స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 250 నుంచి 100% చేయడు. ఎందుకంటే చాలా కష్టంతో ఉన్నారు. ఆచార్య డిసప్పాయింట్ అవ్వడం వల్ల, పైగా రాజమౌళి గారి తర్వాత హీరోల్లో ఫ్లాప్ అవుతుందనే అవన్నీ ఉండడం వల్ల దీనికి మీద డబల్ కేర్ తీసుకున్నారని అనిపిస్తుంది. డెఫినెట్ గా డబల్ కేర్ తీసుకున్నారండి. థ్యాంక్ యూ.